పాత్రను తీసుకొని దాని నిండా బిర్యానీ వండుకొని అందులో ఒక్క ఇసుపు చుక్క వేయండి, ఒక్కటి చాలు చుక్క. అదేమైపోద్ది తెలుసా? అది తిన్నామంటే మనం ఏమవుతాం? ఆ విషయం మన శరీరంలోనికి వెళ్ళిందంటే మనం చచ్చిపోతాం. అంటే చిన్న ఇసుపు చుక్క కూడా అంత పెద్ద పాత్రలో ఉన్నటువంటి ఈ ఆహారాన్ని పాడు చేస్తుందంటే చేస్తుంది. మరి ఇంత పెద్ద జీవితంలో చిన్న చిన్నదే కదని మనం అనుకోవద్దు. ఆ చిన్న చిన్నది కూడా మనల్ని ఏం చేస్తుంది? దేవునికి దూరం చేస్తుంది. కనుక ఆ పాప విముక్తి, ఆ పాపము విముక్తిలోని స్వాతంత్ర్యం మనం ఖచ్చితంగా క్రీస్తు ద్వారా పొందుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. అయితే మనం నిరంతరం పాపాన్ని చేయకూడదనే ప్రయత్నిస్తామండి. చెయ్యాలని ఎవ్వరు అనుకోరు, అవునా కదా చెప్పండి? ఎవ్వడు కూడా భూమి మీద ఏ మనిషి కూడా పాపం చేయాలని అనుకోడండి. వాళ్ళకి హృదయంలో ఒక మాట చెప్తూనే ఉంటుంది ఎప్పుడు, పాపం నేను అసలు చేయకూడదు, అసలు దాని జోలికి నేను బాగూడదు, ఈరోజు నేను అసలు పాపం చేయకూడదు అనుకుంటాం, చేస్తూనే ఉంటాం. ఈరోజు నేను పాపం జోలికి వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ చేస్తూనే ఉంటాం. ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాం, కానీ మన బలం దాని ముందు నిలబడలేకపోతుంది, అవును కదా చెప్పండి? పాపం చెయ్యకుండా ఉండాలి అని దృఢంగా మన మనసులో అనుకుంటాం, కానీ మన బలము దాని ముందు నిలబడలేకపోతుంది. ఏదో ఒక విధంగా పడిపోయి పాపం చేసేస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, మరి ఎలా తప్పించుకోవాలి అంటే అదే యేసుక్రీస్తు వారు చెప్తున్న, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి మీరు నిరంతరం మీరేం చేయాలి? నా ద్వారానే ఉండండి. నా మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు నేర్చుకోండి. దేవుని మాటలను విరివిగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి.